రాజమౌళి సినిమాలంటే ఒక ఫ్యామిలీ ప్యాకేజ్. తన సినిమాలకు కథ తన తండ్రి విజేంద్ర ప్రసాద్ రాస్తే అన్నయ్య కీరవాణి సంగీతాన్ని అందిస్తాడు. రాజమౌళి భార్య రమ కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తుంది. ఆయన వదిన వల్లి లైన్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు చూస్తుంది. అందరూ ప్రతిభావంతులే, సమర్థులే కాబట్టి అవుట్పుట్ కూడా బాగానే ఉంటుంది. ఈ ఫ్యామిలీపై ప్రేక్షకుల్లో మంచి అభిప్రాయం ఉంది. వారిపై గౌరవం కూడా ఉంది. అయితే ఇండస్ట్రీలోని కొందరు మాత్రం రాజమౌళి బయటి వాళ్లకు అవకాశం ఇవ్వడంటూ విమర్శిస్తుంటారు. అలాంటి వాళ్లకు రాజమౌళి సతీమణి రమ గట్టి బదులే ఇచ్చింది. తాము పనికిరాని వాళ్లను అందలమెక్కించి వారిని బలవంతంగా ఇండస్ట్రీపై రుద్దాలని ప్రయత్నించడం లేదని, తమ వల్ల ఏదైనా తప్పు జరిగి ఉంటే, ఎవరికైనా నష్టం వచ్చి ఉంటేనే ఈ విషయంలో తమను విమర్శించాలని రమ అంది. హార్డ్ వర్క్ అన్నది తమ జీన్స్లోనే ఉందని, తమలా ఎవరూ కష్టపడలేరని ఆమె తేల్చి చెప్పింది. సినిమాకు సంబంధించిన పనులన్నీ తాము సమర్థంగా చేసుకోగలిగినప్పుడు బయటి వాళ్లు ఎందుకని ప్రశ్నించింది. తమ కుటుంబ సభ్యులకు కలిసి పనిచేసే సత్తా ఉందని చెప్పింది. ఛాలెంజ్ చేసి చెబుతున్నా, మేము చేసినంత పని ఇండస్ట్రీలో ఇంకెవరూ చేయలేరు. మేము 20 గంటలు ఫీల్డ్ మీద నిలబడి పని చేయగలం. 4.5 ఏళ్లుగా బాహుబలి కోసం అలాగే పనిచేశాం. అలా ఎవరైనా చేయగలరా అని రమ ప్రశ్నించింది. తాము ఎవరిని ప్రశ్నించకుండా, రూల్స్ మాట్లాడకుండా ఇది తమ ప్రాజెక్ట్ అనుకుని ఎవరి పనిని వాళ్ళు సమర్థంగా పూర్తి చేస్తామని, అందుకే తమకు మంచి ఫలితాలు అందుతున్నాయని రమ తెలిపింది. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.